ఆయన వచ్చినప్పుడు ఎత్తబడే గుంపులో నువ్వు నిశ్చయముగా ఉంటావని లేఖన భాగాల్లోంచి నేను ఇప్పుడు మీతో మాట్లాడాలని ఆశపడతా ఉన్నాను. మనము రక్షణ అనే అర్హతను కలిగి ఉండాలి ప్రభువుని ఎదుర్కోవడానికి. అనగా మనం రక్షణ పొందిన వారమై ఉండాలి. బైబిల్ పట్టుకుని చర్చికి వెళ్ళిన ప్రతి వారు రక్షణ పొందినట్లేనా? కాదు అని బైబిల్ చెప్తా ఉంది. రక్షణ అనగా పాపములు ఒప్పుకుని పశ్చాత్తాపడి విడుదల పొందుట. నీవు నీ పాపములను ఒప్పుకుని పశ్చాత్తాపడి విడిచిపెట్టాలి. అసలు నువ్వు పాపాలు ఒప్పుకోవాలంటే ముందు నువ్వు పాపివని నీకు తెలియాలి. పాపివనే గ్రహింపు నీకు రావాలి. నువ్వు పాపివనే గ్రహింపు పరిశుద్ధాత్మ దేవుడే ఇస్తాడు. పేతురు ప్రసంగం విన్నప్పుడు ప్రజల మీదకి పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు వాళ్ళు విలపించారు. ఫిలిప్పీ జైలర్ అంటున్నాడు పౌలుతో,